ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ వైజాగ్ వచ్చేసింది. బ్రదర్ నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. కంగ్రాట్స్. వెళదాం. అయ్యో నా బ్యాగ్ కనిపించలేదు. అయ్యో నా బ్యాగ్ కనిపించలేదు. అయ్యో నా బ్యాగ్ కనిపించలేదు. అందరికీ సార్ ఏం సార్ అంత ఈజీగా తీసుకుంటారు? లగేజ్ కనిపించలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి. అయితే మీరు వచ్చి కంప్లైంట్ రాసి ఇవ్వండి. పదండి. అయితే పదండి. ఇవ్వండి. హలో సార్, మీ సూట్ కేసు పోయిందిగా, రండి స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం. ఎవడు రావాడు? మన హోటల్ ముందు నిద్రపోతున్నాడు. లేపరావండి. ఎవరైనా నువ్వు ఇక్కడ ఉన్నావు? ఎవరు? అది నేను అడగాలి. ఇది నా హోటల్. లేవరా. నమస్కారం సార్. ఏంటి ఎక్కడ సౌండ్ వస్తుంది? ఎవరా వీడు? ఎవరా నేను కట్టేసింది? రాత్రి పడుకోవడానికి చోట్లేక ఇక్కడికి వచ్చి పడుకున్నాను. మధ్యలో ఏదో శబ్దం అయితే లేచి చూశాను. ఇతను షాప్ ఓపెన్ చేసి దొంగతనం చేస్తున్నాడు. ఏంటని అడిగితే సమాధానం చెప్పలేదు. అందుకే పట్టుకొని కట్టేశాను. వారం పోకు. ఇన్నాళ్ళుగా దొంగతనం చేస్తున్నారు నువ్వేనా? సార్, ఒట్టి తాళం ఇచ్చి దొంగతనం చేయమంది మీ బామ్మర్తే. నేను ఒట్టి ప్లగ్గే. మీ బామ్మర్తే స్విచ్. కానీ షాక్ కొట్టింది నాకు. ఇంకా నిల్చున్నావేంట్రా? చంపేస్తాను. పోరా బయటికి. ఇక నీకు పని లేదు. రాత్రి కుక్క పిల్లలు మంచులో తడుస్తూ కనిపించాయి. నాకెందుకో జాలేసింది. అందుకే షర్ట్ విప్పి కప్పాను. వెళ్ళొస్తాను సార్. బాబు ఒక్క నిమిషం. ఎవరు నువ్వు? నీ గురించి ఏమీ చెప్పకుండా వెళ్తున్నావే? చెప్పుకునేంత గొప్పవాణ్ణేమీ కాను సార్. నా పేరు బాల. సొంత ఊరు కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరు. ఎంఏ వరకు చదువుకున్నాను. వయసుడిగిన అమ్మా నాన్న, పెళ్లికి ఎదిగిన 2 చెల్లెళ్ళు ఉన్నారు. సరైన ఆదాయం లేని కుటుంబం. నేను ఒక్కడిని సంపాదించి మా కుటుంబాన్ని కాపాడాలి. అందుకే ఉద్యోగం వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. నా టైం సరిలేక సర్టిఫికేట్స్, బ్యాగు అన్నీ ట్రైన్లో పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు సొంతం అంటూ ఉన్నవి నేను వేసుకున్న నీ డ్రెస్సు, ఇక పడుకోబోయే ప్లాట్ఫామే సార్. నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నాతో రా, వెళ్దాం. బాబు రా. బాబు బాలా దొరికిపోయావా? ఆ చిన్నపిల్ల పేరు కూడా బాలాని. రా బాబు. బాలా, మా అమ్మాయి శివ. తను తెలుసు నాన్న. షాపుకి ఫోన్ చేశాను. మామయ్య దొంగతనం గురించి మురళి అంతా చెప్పేశాడు. థ్యాంక్స్ అన్నయ్య. నేను అక్కడే చెప్పేశాను. నేను అందుకు చెప్పలేదు నాన్న. నేను కష్టపడి ముగ్గులు వేస్తాను. మరునిషమే దాన్ని అందరూ తొక్కి పాడు చేస్తారు. ఫస్ట్ టైం మీరొక్కరే దాన్ని తొక్కి పాడు చేయకుండా లోపలికి వచ్చారు. సరే సరే, నువ్వు పైకి వెళ్ళి అశోక్. అలాగే నాన్న. రా బాబు. 4 ఏళ్లలో అడుక్కుని తినచ్చు. నువ్వా? నేను కాదు, నువ్వేరా. నా జాతకం అలాంటిది నన్నేం చేయమంటావు? నువ్వు ఇక బాగుపడవు. రాబాలా. నమస్కారం సార్. పట్టించాలని సంకల గుద్దుకోకు బ్రదర్.
నువ్వు ఓ రోజు పట్టుబడిపోతావు. సారు సార్ వారం రోజులైతే ఇతను ఇక్కడ ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యయ్యో ఒప్పుకునేలా ఉన్నాడే. ఎందుకైనా మంచిది మా వాళ్ళని కూడా ఓ మాట అడుగుతాను. సత్య మనం వద్దన్నామంటే అశోక్ ఓకే అంటాడు, మనం ఓకే అంటే ఖచ్చితంగా వద్దంటాడు. వస్తున్నాడు ఆపే. అశోక్ ఆలోచించకు, పాపం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మాకోకే. మీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకేరా. ఏంటి వీడు ఇలా రూట్ మార్చాడు? చూడడానికి డీసెంట్ గా ఉన్నాడు కదా. నాకెందుకు బాగా నచ్చాడు. ఒరేయ్, నేను చెప్పాను కదా నీకు అంత అదృష్టం లేదని. నిన్ను రే ఆ మంజు నీకా నాకా అని తర్వాత ఆలోచన తెలుసుకుందాం. సరే. ముందు ఓ వారం రోజులు వీడిని అబ్జర్వ్ చేద్దాం. రండ్రా. వీడు అంజీ, సత్య. హాయ్. క్యాటరింగ్ హలో పూర్తి చేసి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు. మీరుండే ఈ వారం రోజుల్లో మా ఫ్రెండ్షిప్కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఖచ్చితంగా రాదు సార్. మీకు కూడా నేను ఉద్యోగం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ప్రాబ్లం ఏమవుతుంది, నేను బయలుదేరుతాను. టైం అయింది. నేను చూసుకుంటాం కానీ నువ్వు బయలుదేరు రా. సార్ ఆ? ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఏంటి బాబు ఇది? సార్ మీకు నచ్చిన వాళ్ళ గురించి కాస్త చెప్పగలరా? నాకు మాత్రమే కాదు, మా కుటుంబంలో అందరికీ నచ్చింది ఎవరంటే నా చెల్లెలు మంజునే. ఇప్పుడు ఏమంటావు? ఇదంతా నా వల్లే కదూ. మీరైనా నాకు నచ్చింది మా అన్నయ్యలేని చెప్పకుండా వేరే ఏ విషయమైనా చెప్తారా? అలాగా, బాల అంటే ఇష్టం. వాళ్ళ అన్న కూతురు గురించి చెప్పింది లేరా? అడు చూడు, అడు చూడు. బ్లూ కలర్ డ్రెస్ అంటే ఇష్టం. ఎల్లో కలర్ ఫ్లవర్స్, జోర్ని కురిసే వర్షం, ఏం చేస్తురా? అందమైన పెయింటింగ్స్. ఆ తర్వాత ఈ మేడం కి ఎవరంటే ఇష్టమో వాళ్ళంతా నాకు ఇష్టమే. పాపని ఇప్పటి నుంచి కాకపట్టాల్సిందే. అలాగే. మేడం, చివరిగా ఒక ప్రశ్న. ప్రేమ గురించి మీ అభిప్రాయం? లవ్ కి ఎండ్ ఏంటి? పెళ్ళే కదా. అది గ్రాండ్ గా చేయడానికి నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్య, ఈయనే జేపీ కృష్ణ, పాపులర్ ఆర్టిస్ట్. తెలుసమ్మా. హలో, మీ గురించి చాలా విన్నాను సార్. ఎక్కడేం చేస్తున్నావు? నాన్న నిన్ను హోటల్కి వెళ్ళమని చెప్పారుగా. ఆయన్నే మించిపోయావు నువ్వు. పర్వాలేదు, వెయిట్ చేస్తాను సార్. ఆంటీ, నేను మంజు అందరూ టీవీలో రాబోతున్నాగా. ఎలా? స్కూల్లో టీవీ వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారుగా. ఎవరి అంకుల్? మా అన్నయ్య. కొత్తగా ఊరు నుండి వచ్చారు. అవును, అంకుల్ పేరేంటో అడగవా? మీ పేరేంటి? బాలా. అయ్యా, నా పేరు బాలనే. ఎదురింటోళ్ళ పాపన్నయ్య భరతనాట్యం చాలా బాగా చేస్తుంది. క్రికెట్ చాలా గడుస్తుంది. నేనంటే తనకు చాలా ఇష్టం. అవును, మమ్మీ, మంజు ఆంటీ, బాబాయ్ వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. మీకేమంటే ఇష్టం? నాకు నువ్వంటే ఇష్టం. ఎల్లో కలర్ పువ్వులంటే ఇష్టం. తర్వాత జోను కురిసే వర్షం అంటే బాగా ఇష్టం. పాపను పుట్లో వేసుకుంటున్నారా? బ్లూ కలర్ డ్రెస్ అంటే భలే ఇష్టం. ఇంకా ఏమిష్టం? అందమైన పెయింటింగ్స్ అన్నా కూడా నాకు ఇష్టమే. మందు చెప్పింది అలాగే చెప్తున్నాడు, కాకుంటే కొంచెం ఆర్డర్ మార్చి చెప్తున్నాడు. అవును, నేను నీకు నచ్చానా? చాలా బాగా నచ్చారు. ఏంటేంటి, నీకు బాగా నచ్చాడా? బాలా, అంకుల్ మిమ్మల్ని కాదు నన్ను. బాయ్ బాయ్ బాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా? హలో,
డోర్ నంబర్ 23 ఎక్కడ వస్తుంది? అదిగో ఆ చివరిల్లు. థ్యాంక్స్. నువ్వు రావయ్యా. చాలా చాలా మంచి మంజు చాలా మంచిదిరా. అరే ఏంట్రా ఇది? ఇది మన రూమేనా? ఎంత నీట్ గా ఉంది. ఖచ్చితంగా ఇది మీ పనే అయి ఉండదు. బాలా, ఇది నీ పనే కదూ? అద్దరు కొట్టేస్తావు. ఓ సారీ, వీడు నా ఫ్రెండ్ దినేష్. దినేష్, బాలా. హలో సార్. దినేష్ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, మా కంపెనీ మేనేజర్ కూడా. బాలా, నువ్వు చాలా లక్కీ బాలా. మా కంపెనీలో నీ చదువుకు తగిన ఓ ఉద్యోగం వేకెంట్గా ఉంది. దినేష్ తలుచుకున్నాడంటే ఆ ఉద్యోగం నీకే. థ్యాంక్ యూ సార్. రైట్. రేపు నేను బాంబే వెళుతున్నాను. రావడానికి 10 రోజులు పడుతుంది. బాలా, నీ ఉద్యోగం విషయం ఇకపై దినేష్ చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడక్కర్లేదు. రేపటి నుంచి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఓకే సార్. తప్పును పడగొట్టేశాడు రా. నవ్వితే మీరు చాలా బాగున్నారు. తరచు నవ్వచ్చు కదా, తప్పే లేదు. నాకేం చెవుడు లేదు సార్. బాలాకి ఉద్యోగం వస్తుంది కదా సార్? అవును. ఏ పాపం పెళ్లిగాని అతని చెల్లెళ్ళ గురించి తలుచుకుంటే బాలానికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత రండి సార్. ఏంటి శుభలేఖలు రెడీ అయిపోయినట్టున్నాయి? మొదటి శుభలేఖ మీకే. అది తన చేతనే ఇవ్వాలట. చాలా సంతోషం. రండి, లోపలికి రండి. రండి, రామ్మా. ఉమ్, ఏమిటి ఇల్లంతా ఇంత నీట్ గా ఉంది? అంతా మన బాల పనే. సార్, 24వ తేదీ సాయంత్రానికల్లా నేను ఇక్కడ ఉంటాను. కనీసం 2 రోజుల ముందైనా రావచ్చుగా. సారీ సార్, నాకు ఆ రోజే వీలవుతుంది. రే, సార్ పక్కనే ఉండి పెళ్లి పనులన్నీ చూసుకోండి. మీరేం దిగులు పడకండి సార్, మేము ఉన్నాం కదా. పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం. ఓహో Go, go! తొందరగా బాలి, ఇంకో రన్ తీసుకురా. త్వరగా, త్వరగా వెయ్యి. ఓకే. బాయ్. బాయ్ సార్. బాబు, శుభలేఖలు ఇచ్చొద్దాం, వస్తారా? మీరు భలేవారు సార్. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఒకతను గమనిస్తూ ఉండాలి. అది అది అదే సార్, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ. మీ ఎదురు రెడీ కావాలి. బాలా పని పడకుండా ఖాళీగా ఉన్నాడు కదా, అతను తీసుకెళ్ళండి. బాలా, వెళదామా? వెళ్ళండి బాలా సార్, వెళ్ళండి. పోరా రేయ్, పోరా. వీడి రూమ్ లో ఉంటేనే కదా సమస్య. ఇప్పుడు సూపర్. ఆ, ముందు ఇంటికి పోతున్నాడు రా. రేయ్ రారా, బాలా రమ్మన్నానా? రేయ్ రారా. ఎలా ఉంది? రేయ్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలిరా. కాదు, పుల్లుతో తీయాలి. పోదా. అయ్యా, మంజు out. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, తెల్లవారుజామున కలగంటే ఫలిస్తుందా? తప్పకుండా ఫలిస్తుంది. ఏ ఏమీ లేదు, ఉదయాన్నే ఒక కళ వచ్చింది. మన మంజుని అబ్బాయి తరఫు వాళ్ళు చూసుకోవడానికి వచ్చినట్టు నాకు. అదిగో వచ్చేసినట్టున్నారు. ఊరుకోండి. ఆ? ఓ, మీరా? రండి సుందరం గారు, రండి. మా అమ్మాయి పెళ్లి. వెళ్ళి కాఫీ ఆ. తీసుకో. కూర్చోండి. పెళ్లి దగ్గర పడింది అనమాట. ఆ. కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. కాఫీ తీసుకోండి. తీసుకోండి. మంజు, నీ నాటికి రాను, దేనికి రాను. నువ్వు అవుట్. పో, నువ్వే పో. ఫ్రాడ్. అంకిల్, మీరే చెప్పండి, మంజు అవుట్ కదా? సార్, ఆ? ఈ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు. చాలా మంచివాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి సార్. తప్పకుండా చెప్తాను. ఏం చదువుకున్నావు బాలా? ఎంఏ వరకు చదువుకున్నాను సార్, కానీ ఏ పనైనా పర్వాలేదు. ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉమ్, మేము బయలుదేరుతాం. ఉమ్, వస్తాం. వస్తాను సార్. మంచిది. వస్తానండి. వెళ్ళండి.
బాయ్. రేపా పెళ్ళి? మీ ఇద్దరిని ఎవరు వర్షంలో తడమన్నారు? నాన్నకు అస్సలు బుద్ధి లేదు. ఇది మామూలు జ్వరం అమ్మా. తెల్లారేసరికి అప్పుడే పోయిందా అని అంటావు చూడు. ఉమ్, ఉమ్. 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 అవును, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. హలో సార్, కబుర్లో చెప్తున్నారు. టెంపరేచర్ చూడండి, 104 డిగ్రీలు ఉంది. ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు పెట్టించాను, కావాలంటే తాగనయ్యా. అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. ఉమ్? ఉమ్. ఏయ్, థ్యాంక్స్ అమ్మా. అన్నా చెల్లెళ్ళ మధ్య థ్యాంక్స్ అంతా చెప్పకూడదు, తెలుసా నీకు? లైట్ వేయరా. లాగరా దోపడే, లాగా. ఏమైంది సార్? ఎంత పొగరా నీకు? మా ఇద్దరిని మీరి ఏం నిర్ణయం తీసుకోకూడదని డీసెంట్ గా చెప్పాక ఏం పీకుతున్నా వెళ్ళారు అక్కడికి? లోపల ఏం జరిగింది? జరిగినట్టు చెప్పు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు సార్. నువ్వు ఈ ఊరికి నేను అందుకోసం రాలేదు సార్. రే వీడు ఇలా అడిగితే చెప్పడరా, లాగా ప్లీజ్ సార్. కౌగిలించుకుంటావా నువ్వు? కౌగిలించుకుంటావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉద్యోగం కోసం సార్. ఆ పని చూసుకోకుండా ఎందుకు వెళ్ళావు? సార్ మీరే కదా సార్ వెళ్ళమన్నారు. వెళ్ళమన్నావు, సరే రమ్మన్నాను, వచ్చావా? సార్ ఇప్పుడేం మాట్లాడకండి సార్, రేపు ఉదయమే మాట్లాడుకుందాం సార్. అంటే సార్, నేను ప్లీజ్ మందు సార్. కొట్టున్నాను, వాడు మొత్తలో కాదు ఉన్నాడా? సార్. ఇప్పుడు చూడు నేను నీ మీద ఎలా వాన్ చేసుకుంటాను. సార్, వద్దు సార్. సార్, ప్లీజ్ సార్. నా యాంకమా మేము మందు కొనడానికి కారణం నువ్వేరా? సార్, నిజంగానే నా కొట్లో బాగలేదు సార్, రేపు ఉదయమే మాట్లాడుకుందాం సార్. నా- ప్లీజ్ సార్. నాకు నా మాట వినండి మనసు సార్. సరిగా లేదురా. సార్. అయినా ఇప్పుడే మాట్లాడదాను. ఎట్లాగా మాట్లాడ. నాకంతా తెలుసు బాల. నీకు బాధగా లేకపోయినా నాకు మాత్రం బాధగానే ఉంది. వాళ్ళు నిన్ను అంతగా టార్చర్ చేసినా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? నా వల్ల కాదు. సుందరవన్నకి అశోక్కి ఈ విషయం చెప్పేస్తాను. వద్దు మురళి, నా వల్ల వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు. అందుకని వాళ్ళు ఏదైనా చేస్తారు, ఓర్చుకోవాలా? ఫ్రెండ్షిప్ అన్నాక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నా కోసం ప్రాణాలిచ్చే స్నేహితులు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే అల్లరిని నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, కానీ నేను వీళ్ళని అర్థం చేసుకున్నట్టు నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంత అసహ్యంగా ప్రవర్తించిన కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ అంటున్నావే. వాళ్ళిద్దరికీ నా మీద ఉన్నది ద్వేషం కాదు, అసూయ. నేను వాళ్ళ దారి కట్టొస్తానేమో అన్న భయం. అందువల్ల నాకెలాంటి నష్టమూ లేదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ పోగొట్టుకున్న వాటికంటే సంపాదించుకున్నవే ఎక్కువ. సుందరం అన్నయ్య, శుభ, అశోక్ గారు, నువ్వు, వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పోగొట్టుకోమంటావా? అయితే మాత్రం సహనానికి ఓ హద్దుంది బాలా. తెలుసు, నాకు ఓ హద్దుంది. దాన్ని దాటినంత వరకు నేను మౌనంగానే ఉండాలి. ఆ అమ్మాయి కోసం నేను టార్చర్ పెడుతున్నారు. ఇది ఆ అమ్మాయికి తెలిసిందనుకో, తనే నేను లవ్ చేస్తుంది. లేదా నువ్వే మంజు లవ్ చేయి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి బాలా. దానికి ఇదే సరైన దారి. ఏమిటన్నావు? ప్రేమ అనేది కంటికి కనిపించకుండా ప్రాణులను బ్రతికించే గాలి లాంటిది. అది లేకుండా బతకలేమని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను అంగీకరించలేను. అలాంటిది నేనెలా నాలో ప్రేమ పుట్టదు, పుట్టకూడదు. పుడుతుంది. వెయిట్ వెయిట్, నేను చెప్తాను. కింద పడకుండా క్యాచ్ చేయాలి. ఓకే, త్రో బాల్ లాగా త్రో బలూన్. ఇలా మంచి సంబంధం దొరికింది కదూ. మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది శుభ. దేవుడికి తెలుసు ఎవరికి ఎవరిని జత కలపాలను. అవును, పెళ్ళేర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. బాలన్నయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అవును, బాలన్నయ్య తెలుసు కదా నీకు? మా ఇంటి మేడ మీదే ఉంటున్నాడు. మీ బాల మా అన్నయ్యకి మంచి దోస్తు తెలుసా? బాలా, అంతసేపు దేవుడిని ఏం కోరుకుంటున్నావు? నా ఫ్రెండ్ బాలా అంకుల్ ఉన్నాడు కదా, వారికి మంచి జాబ్ దొరకాలని కోరుకున్నాను. తర్వాత నా స్కూల్ ఫ్రెండ్ నిఖిత ఉంది కదా, దానికి రేపు బర్త్డే, దానికోసం కోరుకున్నాను. మీకోసం ఏమైనా కోరుకోవాలా? మీ ఆంటీకి త్వరగా మంచి మొగుడు దొరకాలని వేడుకో. తింటావు. నాకు నచ్చే విధంగా మా మంజు ఆంటీకి మంచి మొగుడు దొరకాలి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. హాయ్. మ్యారీడ్ లైఫ్. చాలా Happy married సంతోషం. ఇక రావనుకున్నాను, రిసెప్షన్ కైనా వచ్చావు. అదేంటి సార్, రాకుండా ఎలా ఉంటాను? నేను ఉన్నాను. థ్యాంక్స్ అన్నయ్య. రెడీ? ఒక్క నిమిషం ఆగండి. నానా, బాలన్నయ్యను కూడా రానివ్వు. అవును, బాలా ఏడి? ఎక్కడరా బాలా? నాకేం తెలుసు? ఒకవేళ మనలాగా గిఫ్ట్ లేకపోతున్నావు అని సిగ్గుపడి ఎక్కడైనా దాక్కున్నాడేమో. అయి ఉంటుంది. గిఫ్ట్ ఏంటయ్యా పెద్ద గిఫ్ట్? ఇది వాడి చెల్లెలి పెళ్లి. ఒక్క మాటలో చల్లగా ఉండమ్మా అని 4 అక్షతలు వేస్తే అదే ₹1,00,00,000 పెట్టు. అది చాలదు? ఓవర్ చేసి చెడగొట్టకు. అది వదిలేరా. రేపటి నుంచి మంజు నీదా నాదా అనేదే సమస్య. ఓరా బక్కపోయినగా. నమస్తే సార్. నమస్కారం సార్, ఉద్యోగం దొరికింది. అలాగా, ఆల్ ద బెస్ట్. నాకా సార్, బాలాకి మంచి ఉద్యోగం. కాకపోతే అక్కడే స్టే చేయాలి. బంగారం లాంటి ఓనరు. బాలా వెళ్ళిపోతాడు అనుకుంటేనే మనసుకు కష్టంగా ఉంది. కానీ వేరే దారి, అతని పరిస్థితి అలాంటిది. అందుకే ఓకే అన్న. నెలకి ₹2,000 జీతం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అతను అక్కడే స్టే చేయాలి. ఏం అవసరం లేదు, అలా చూడండి. ఫ్రైడ్ రెడీయా? చికెన్ చాప్ 3 టేబుల్ కి. త్వరగా కానివ్వండి, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అదరగొట్టేస్తున్నాడు చూసారా? ఒక మంచి ఉద్యోగం దొరికేంత వరకు ఇక్కడే ఉంటాడు. శుభలేని లోటుని బాలా తీరుస్తున్నాడు. రే మురళి, సార్. ఇక్కడేం కావాలో చూడు. ఏం తీసుకుంటారు? జాగ్రత్త చూడు. ఓ బాటిల్ విషయం ఇవ్వు. అది మన దగ్గర లేదు కానీ కావాలంటే బాలాన్ని పంపించి తెప్పించమంటారా? అది వాడికి ఇచ్చే. పొరాటా తీసుకురా, పోరా. 2 ప్లేట్ పొరాటా. ఈ చెంచాగాడు చాలా ఓవర్గా పోతున్నాడు. నిద్రపోయేటప్పుడు నాలుగు కోసేయాలి. కోసే. ఈ బాలాగాడిని ఏం చేయాలి అర్థం కావట్లేదే. అర్థం కాదురా గోపాలం, మనసైనా మందైనా ఒకటే. వాటిని ఎప్పుడు మూసిపెట్టకూడదు తెలుసా? నువ్వు కనుక ఆ రోజు ఐ లవ్ యూ నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చుంటే నీ లవర్ని ఇంకోటి పికప్ చేసి ఉండేవాడు కాదుగా. లవ్ మ్యాటర్ వెంటనే చెప్పేయాలరా. మంజు, ఏమైందో తెలీదు. నిన్ను చూసిన రోజే నన్ను నేను మర్చిపోయాను. నేను నీ మీద పెంచుకున్న ప్రేమని ఇంకా నాలోనే దాచుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నీకు సంబంధించిన చిన్ని చిన్ని ఆశల్ని కొంచెం విను. ప్రియా, ఊర్ని నీ పాదాల నుండి నడుం వరకు నా పెదవులతో ఇచ్చి ఇచ్చి అని ముద్దులతో ముగ్గులెయ్యాలని ఆశ. రాసావా? రాశాను సార్. నీ శరీరమంతా నా వేలనే అగ్గిపుల్లతో గీసి చూడాలనే ఆశ. గీసి? సార్, ఇదేం బాలేదు సార్. నేను గీస్తే నీకెక్కడ రమణుతోంది? నేను చెప్పినట్టు రాయ్. ఓ, అంత ఎదిగిపోయావా? ఉత్తరం చదవగానే చెంగు చెంగున మీ ఇంటి మేడపైకొచ్చే. మేడపైకా? పోరాని. నేను కూడా మేడ మీద చేతిలో పువ్వుతో నీ అంగీకారం కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను. చెల్లి, వస్తావుగా? చెప్పులు వస్తాయి. రాశాను సార్. పేరు? అడ్రస్ తో పాటు ఫోటో కూడా ఇస్తాను. పంపుతావా? వాళ్ళంతా ఎవరు తన్నులు తినేది? ఇటువో, నేను నేర్చుకుంటాను. మంజు, ఐ లవ్ యూ.
అంటే ఇటు చూడు వీడు నన్ను కిస్ చేస్తున్నాడు. రై అయ్యో టీసింగ్ అని చెప్పి జైల్లో తోసేస్తాను. బామర్ది ఇప్పుడు తాకి కింద పడేసావు చూడు, అలాంటి ధర నీ కవిత కూడా. ఇదిగో ఇంకో దాని పట్టు. ఇప్పుడు ఏం చేస్తారా భయ్? మా అన్నయ్య పెద్ద దాదా అన్న విషయం ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే చెప్పుండాల్సింది. అది నేను దాచాను. ఆ అమ్మాయికి తెలిసిపోయింది, నన్ను మర్చిపోయింది. అందుకే క్షమించమంటూ ఓ లెటర్ రాశాను. ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్ మంజుకి ఇచ్చి తనకిమ్మంటాను. మంజు చెప్తే కవిత ఖచ్చితంగా వింటుంది. ఏంటి ఏం చెప్తున్నాడు వాడు? ఈ లెటర్ ఇస్తే ఎన్ని గొడవలు వస్తాయని భయంగా ఉంది. ఈ లెటర్ రాయటానికి ఒకటి దొరికినట్టుగా ఈ లెటర్ ఇవ్వటానికి కూడా ఒకటి దొరికితే ఎంత బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ ఫ్రెండ్ కవితకి ఇస్తారా? నాకు తనకో చిన్న ప్రాబ్లం, అందుకే. కవిత మీరు లవర్సే కదా? అవును. లవర్స్ మధ్య మీడియేటర్స్ ఉండకూడదు. మీరే నేరుగా వెళ్ళండి, మాట్లాడండి. నేను చెప్పేది వినండి, నా బాధ అర్థం ఒకసారి చెప్తే చేసుకోండి. అర్థం కదా? నా వల్ల కాదు. ప్లీజ్ మంజు. అంజి కన్నా ముందే ఎవడో ఇచ్చేస్తున్నాడే. అయ్యో లెటర్ తీసుకుంటుందేమో. అంజి నిన్ను తప్పించడానికి ఇదే మంచి సందర్భం రా. నువ్వు చచ్చావు. సారీ. వీడెవడో సత్యలా ఉన్నాడే. అయ్యో సత్యగాడే. అయ్యో ఒక నిమిషం. ఆగండి. ఎరా, నేను చెప్పేది అమ్మాయి వినండి. అందంగా కనిపిస్తే లెటర్ ఇస్తావు నువ్వు? ఏంటి ఇతను? నిన్ను హలో. చంపకూడదనరా? ఏం చేస్తున్నారు? వీడేంటి స్పైడర్ మ్యాన్ లా సడన్ గా ఎంటర్ అయ్యాడు? ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు అంత ముఖ్యం కాదు. తన ముందు సత్యాగాడు హీరో అవ్వకూడదు, అదే ముఖ్యం. ఓరి దేవుడోయ్. చూసుకుంటాను ఏంట్రా ఆడపిల్లంటే వీడొకడు. మీరేం కంగారు పడకండి. మీరేం కంగారు పడకండి. ఇంకెవరు నీకు లవ్ లేకుండా చేస్తాను. వీడివ్వకుండా ఉంటే చాలు. అంత పరిశాన్ ఏం లేదనా, మా తమ్ముడని తెలియక ఎవరో ఇద్దరు పోరాగాళ్ళు మనవని మీద చెయ్యి చేసుకున్నారంట. నమస్కారం సార్. మీరు తీసుకొచ్చిన ఇద్దరు నా ఫ్రెండ్ సార్. మంచివాళ్ళు సార్. ఏదో తెలియక తప్పు చేస్తుంటారు. పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. నీ పేరేంద్రబాయ్? బాలా సార్. బాలా దెబ్బలు తిన్నోడు నా తమ్ముడు. పో సార్ ప్లీజ్ సార్. ఏమ్రా అన్న మీద చేస్తావా? గీడిట్లా చెప్తే ఏంటన్నా? వాళ్ళకి తగిలించినట్టు వీడికి నాకు తగిలించానా? వాడని కొట్టారా? అవుబే. ఇలా రండి.
ఏంటి అక్కడ గొడవ? ఏం లేదు బాబు, ఎవరో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన గొడవ, ఒకరికొకరు కొట్టుకు వస్తున్నారు. సరే వెళ్ళండి. అలాగేనండి. బేవర్స్ నా కొడుకు. నన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చావురా? నువ్వు బాలాతో లెటరేగా రాయించావు, అదే బాలాతో నిన్ను నేను ఏం చేస్తానో చూడరా. బాలా రా, రా బాలా. రెడీయా? ఇక వస్తున్నా. బాలా, నువ్వు పాడే పాటలో ప్రేమ అనే పదం రాకూడదు, డీసెంట్గా ఉండాలి. అది విని నా లవర్కి నా మీద గౌరవం పెరగాలి, దానివల్ల నా మీద ప్రేమ కలగాలి. పాడు. టైం అవుతుంది బాలా, పాడు. ఏంటి గాలి లభిస్తుంది? రండి. రా. ఏయ్, హలో, నా పేరు మంజు. తెలుసు తెలుసు. వెరీ స్వీట్ నేమ్. ఏయ్, నా గురించి అంతా తెలుసుకున్నారనుకుంటాను. యా యా. నాకు మీ గురించి తెలుసు. మేడ మీద నుంచుని లుక్కులు ఇవ్వటం, పాడడం. పాడ్డమా? అవునవును. నేను ఎక్కడికి వెళ్తున్నా ఫాలో చేయటం, మీరు బస్ స్టాప్ లో నా కోసం హీరోలుగా మారడం. వాట్ ద హెల్ ఐ థింకింగ్? అసహ్యంగా లేదు? ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి, ఓకే? మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. వాళ్ళు నాలా మాటలతో చెప్పరు, చేతల్లో చేసి చూపిస్తారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఆర్భాటం చేసి కొట్టి లాక్కోడానికి ప్రేమనేది చెట్టుకి కాసే కాయ కాదు, మనసు స్పందించే విషయం. ప్రశాంతంగా ఉంటే అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆహా, చిరుకును పెట్టేసిందే. ఏమైంది మంజుకి? నువ్వేమన్నా అన్నావా? నేనేమనలేదు, మీరే నువ్వనే ఉంటావు. నేనేమనలేదన్నయ్యా. నువ్వన్నావా? నేనే అనలేదు నాన్న. నువ్వేమైనా? నేను ఏమీ అనలేదే. మరి ఎందుకని మూడవుట్ అయినట్టుగా ఉంది? ఏమైందిరా? మూడోటా? అదేం లేదు, నా కాలు గొలుసు మిస్ అయింది. ఎక్కడ పడేసానో తెలియట్లేదు. దీనికేనా కొత్త కొట్టిపోయా? అది కాదు వదిన, అమ్మ నాకు ప్రేమగా కొనిచ్చింది. సరే వదిలేమ్మా, దానికోసం మూడోట్ అవ్వదు, ఓకే? దాన్ని మాత్రం ఎవరైనా తెచ్చిచ్చారంటే వాళ్ళు నేను ఎప్పటికీ మరవను. దొరుకుతుందిలే, బాధపడకు. ఏంటి సార్, ఇప్పుడేగా ఊరి నుంచి వచ్చారు? మళ్ళీ ఊరు వెళ్తున్నారా ఏంటి? ఇద్దరిని ఊరికి పంపేస్తున్నాను. ఊరికి అర్థం కాలేదు సార్. అంజీ సత్యల ప్రాబ్లం. వాళ్ళు తన్నులు తిన్న విషయం నీకు తెలీదు? నువ్వు నాతో ఏం చెప్పక్కర్లేదు. వద్దు, నేనే చూసుకుంటాను. రండ్రా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. పెట్టే బేడ సర్దిస్తున్నాయి, తీసుకుని ఊరు వెళ్ళిపోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇక మీద మీతో కలిసి ఉండడం కుదరదు. సత్య, నీకు బుద్ధి లేదు? చూడండి, మీరిద్దరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే చెప్పండి, నేను బాల వెళ్ళిపోతాం. మమ్మల్ని క్షమించు అశోక్, ఇక మీద ఇలాంటి తప్పులు చేయం. సార్, నువ్వేం మాట్లాడుకో, వాళ్ళని వేరే చోటు చూసుకోమను. మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి పోతారు? అది నాకు అనవసరమైన విషయం. ఇక మీద వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు సార్. ప్లీజ్ సార్. సరే, నీకోసం వదిలేస్తున్నాను. బాల, ఇంకో విషయం, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి, ఓకే? చెప్పకూడదని చెప్పినా చెప్పేశాడ్రా. తూ రాసిన ఈ లెటర్ వాడి తలరాతనే మార్చబోతుంది. ఇంతవరకు మీరు చేసిన ఏ పని బాలాని ఇబ్బంది పెట్టలేదు, కానీ
ఇప్పుడు చెయ్యబోయేది వర్కౌట్ అవుతుందని నా మనసు చెప్తోంది. ఎందుకంటే ఆ మంజు వాళ్ళ చిన్నయ్య చాలా డేంజర్ అయిన వ్యక్తి. హాయ్ మంజు. ఏ నీకు ఈ గొలుసు ఎక్కడ దొరికింది? నాకు దొరకలేదు, ఎదురింటి బాల అంకుల్ కి దొరికింది, ఆయనే ఇచ్చారు. పోగొట్టుకుని ఈ కాలు గొలుసుని తెచ్చిచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోనని ఎవరో అన్నట్టు గుర్తే. ఊరుకోదనా? నువ్వు హోంవర్క్ చేసావా? లేదు. పద చేద్దు గాని. ఏంటి మంజు, ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు నీకై నువ్వే లేచావు. ఏం లేదు, కళ. కళ? మంచి కళ, పేడ కళ? తెలియలేదు వదినా. తెల్లవారుజామున కలిస్తే తప్పకుండా ఫలిస్తుంది. ఆ వచ్చేవాడిని చూస్తుంటే కొరియర్ వాడిలా ఉన్నాడే. కరెక్ట్, కొరియర్ వాడే. లెటర్ వాళ్ళ అన్నయ్య చేతికిస్తున్నాడు. బాలా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.